బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమంలో వడ్డే ఓబన్న కీలక పాత్ర పోషించాడని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పూన్కర్ అన్నారు. సామాన్యుల హక్కుల కోసం పోరాడిన వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వడ్డే ఓబన్న జయంతి ప్రభుత్వ కార్యక్రమంగా గుర్తించడంపై సంతోషం వ్యక్తం చేశారు. వడ్డే ఓబన్న 11 జనవరి 1807న నంద్యాల జిల్లా సంచమల మండలంలోని నొస్సం గ్రామంలో జన్మించారు. ఆయన వడ్డే సుబ్బన్న, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వడ్డే ఓబన్న గ్రామ రక్షకునిగా పనిచేశారు. అయితే బ్రిటిష్ పాలనతో గ్రామ రక్షకుల జీతాలు రద్దు చేయబడిన తరువాత రైతులపై అధిక పన్నులు విధించడం ప్రారంభం కావడంతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైందని 1845వ సంవత్సరంలో వడ్డే ఓబన్న ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆయన సుమారు 9,000 మంది సైనికులతో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారని, అటువంటి వారి జీవిత చరిత్ర భావితరాల వారికి మార్గదర్శకం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా వెనుకబడిన సంక్షేమ తరగతులు అధికారిని బి అనురాధ, కలెక్టరేట్ ఏఓ సూర్యనారాయణ, జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుత్తు చిన్నారావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశం మేరకు డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. శ్రీ వడ్డే ఓబన్న గారి జయంతి ఈరోజు మనం స్టేట్ ఫెస్టివల్గా మనం ఇక్కడ చేస్తున్నాము. శ్రీ వడ్డే ఓబన్న నంద్యాల జిల్లా ఏ మండలమా, సంజామ మండల్. ఇప్పుడు కూడా అక్కడ తహసీల్ ఆఫీస్ ఉంది. సో అప్పుడు 80sలో అంటే 1800sలో అప్పుడు బ్రిటిష్ అగెన్స్ట్ అప్పుడు చాలా బాగా అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్గా పనిచేయడం, అలాగే పబ్లిక్ని దగ్గర తీసుకురావడం, మళ్ళీ మనకి ఒక ఆల్ టుగెదర్ న్యూ ఇండియా ఇవ్వడం చాలా మనకి ఒక కొత్తదనం. ఇన్ఫ్యాక్ట్ మన ఈ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న ఒక నిర్ణయం చాలా మంచిది. ఎందుకనే ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఖచ్చితంగా తెలియాలి. వాళ్ళు చేసిన కష్టాలకి మనం అందరూ కృతజ్ఞత చెప్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక జీవోని రిలీజ్ చేసింది. వడ్డే ఓబన్న గారు జయంతిని సెలబ్రేట్ చేయడానికి ప్రతి జిల్లా కార్యాలయంలోనూ అందరూ కూడా ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలి. ఎందుకంటే ఆయన మనకు తెలిసినటువంటి సిపాయిల తిరుగుబాటు కంటే ముందు 1800 సంవత్సర కాలంలోనే బ్రిటిష్ వారికి తిరుగుబాటు చేసిన వారిలో ఈయన ప్రధానంగా ఉన్నారు. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ నరసింహారావు గారి అనుచరుడిగా ఉంటూ ఆ రోజుల్లోనే 9,000 మంది సైనికులను ఆయన ఉపయోగించుకోవడం జరిగింది. ఆ రోజు తిరుగుబాటు రావడానికి ప్రధాన కారణం తలారులుగా, గ్రామ రక్షకులుగా ఉన్నటువంటి వారిని ఉద్యోగాల నుండి తొలగించి వారికి జీతం లేకుండా చేయడం, అలాగే రైతులు పండించిన పంటల మీద విపరీతమైనటువంటి పన్నును వేయడం వలన ఆ రోజుల్లో ప్రజల్లో తిరుగుబాటును అందరూ కూడా కలిసికట్టుగా తిరుగుబాటు చేసి స్వతంత్రం అంటే ఎంతోమంది త్యాగం ఫలం ఈరోజు మనం అనుభవిస్తున్నాము. వారందరి జీవితాలను మన తరం వారికి, మన తర్వాత తరం వారికి తెలియజేయడం కోసం ప్రభుత్వము అలాంటి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం కోసం ఈ జీవోని ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈరోజు మన కలెక్టరేట్లో వడ్డే ఓబన్న గారి జయంతి కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ.